ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఎన్. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారం. ప్రస్తుతం ఈరోజు వరకు మనం దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో 752 పద్యాల వరకు రహస్య ప్రకాశం చదువుకోవడం జరిగింది. నేడు వర్ష ఋతువు వర్ణనం నుంచి 753 పద్యం నుంచి చదువుకోవడం చేద్దాం. తరువాత కొద్ది రోజులకు వర్షాకాలము ప్రారంభమయ్యాను. తూర్పు దిక్కు నుండి చల్లని గాలులు వీచసాగాను. ఉదయ సమయములలో పడమటి దిక్కున 7 వన్నెల ఇంద్రధనస్సు కాంతులు చిమ్మెను. సూర్యబింబము చుట్టూను పరివేషము కట్టెను, అనగా గూడు కట్టెను. ఉత్తర దిక్కున మబ్బులలో నుండి మెరుపులు మెరియుచుండెను. మేఘములు దక్షిణ దిశగా తేలిపోవుచుండెను. చేపలు, కప్పలు మొదలైన జలచరములన్నీ సంతోషించను. వర్షపు నీరు మాత్రమే త్రాగుచుండు చాతక పక్షులకు దాహములు తీరిపోయాను. అడవులలో పుట్టు దావాగ్నులకు గర్వము అణిగిపోయాను. నీటిలో పుట్టిన పద్మములకు సూర్యుడే బంధువు. ఆ నీరజబంధుడు తన కిరణములు అనేది చేతులతో అంతకుముందు వేసవిలో తాను స్వీకరించిన నీటినంతటినీ అప్పు తీర్చివేసినట్లు భూమికి మరలా ఇచ్చివేయసాగాను. భూదేవికి గాని భూమిని దుండి పండించు కర్షకులకు గాని వానాకాలమున మించిన పండుగ ఏమున్నది? వర్షములు మొదలైన వెంటనే రైతులు భూమిని దున్నసాగిరి. వర్షాకాలమున ప్రియుడు భూదేవి అను భార్యతో సరసములాడుచు ఆమె శరీరముపై ఏర్పరిచిన గోటి గుర్తుల వలె భూమిపై నాగేటి చాళ్లు కనిపించుచుండెను. వర్షాకాల ప్రియుడు భూదేవిని తాకగానే ఆమె శరీరము పొలకలెత్తినట్లు రైతులు చల్లిన గింజలు మొలకలెత్తి నిక్కి చూచుచుండెను. ఆకాశములో నల్లని మేఘములు దట్టముగా ఆవరించెను. అవి గాలివాలను ఆకాశములో కదలాడుచు రెక్కలు గల నల్లని పర్వతముల వలె తిరిగాడుచుండెను. లెక్కకందని ఎన్నో మబ్బులు ఒక్కచోట చేరి సూర్యబింబమును చంద్రబింబమును కప్పివేసి తెరిపి లేకుండా ముసురు పట్టుచుండెను. చల్లని మేఘములలో నుండి వర్షము కురియుచుండగా భూమిపై వడగళ్ళు పడుచుండెను. వర్షాకాల ప్రియుడు భూదేవి అను భార్య వక్షస్థలముపై నేర్పుగా విసిరిన కర్పూరపు ముక్కల వలె ఆ వడగళ్ళు మెరియుచుండెను. ఆ వడగళ్ళు వెనుకనే నల్ల త్రాచుల వలె నీలమణి మాలికల వలె ఎడతగిన వర్షధారలు కురియుచుండెను. ఆ వర్షధారలు కొండలపై పడి సెలయేళ్లుగా ప్రవహించుచుండగా ఆ పర్వతములు మదజల ధారలతో కూడిన మదపుటేనుగుల వలె కనిపించుచుండెను. ఒక్కొక్క సెలయేరు
పర్వత శిఖరములపై నుండి జలపాతము వలె క్రిందనున్న బండరాళ్లపై దొక్కుచుండగా అక్కడ వెలవడుచున్న నీటి తుంపరులు చాలా దూరము వరకు ఎగురుచుండెను. ఆ చుట్టుపక్కలనున్న మట్టి ప్రదేశములపై నీటి తుంపర్లు నిరంతరముగా పడుచుండుటిచే అవి బురద నేలలుగా మారి చితచితలాడుచుండెను. ఆ బురద నేలలపై వర్షధారలు కురియచుండగా ఆ నీరు వరదలై సెలయేళ్లుగా మారి అతి వేగముగా మెలికలు తిరుగుచూ ప్రవహించుచుండెను. నవ్యోత్సాహముతో చెలరేగిన చేపలు రెక్కలాడించుకొనుచు గుంపులు గుంపులుగా ఏర్పడి సెలయేటి కొత్త నీటికి ఎదురీదుచుండెను. చేపల వంటి కన్నులు గల సుందరాంగుల శరీర కాంతుల మెరుపులను చూచి అసూయపడిన మెరుపు తీగలు గడగడలాడిపోవచ్చు మేఘములలో దాగి మాటిమాటికి తొంగిచూచుచున్నట్లు మబ్బులలో మెరుపు తీగలు దాగుడు మూతలాడుచుండెను. ఆడువారు మగవారిని ప్రేమించినను వారితో చిరకాలము కలిసి ఉండరనియో మెరుపుల వలె దూరం అగుదురనియో బ్రహ్మదేవుడు మొరపెట్టుకొనుచున్నట్లు మేఘములు ఉరుముచుండెను. ఉరుముల భయంకర శబ్దములకు మిగిలిన జంతువులు ఉలిక్కి పడుచుండగా నెమళ్ళు మాత్రము సంతోషముతో పింఛములు విప్పి నాట్యమాడుచుండెను. ఎడబాటును అనుభవించుచున్న ప్రేయసీ ప్రియులకు నెమళ్ల కేకారములు విన్నంతనే విరహం ఎక్కువ కాగా తలక్రిందులై పోవుచుండరి. మబ్బులు మూసియుండుటిచే ఎప్పుడు తెల్లవారెనో ఎప్పుడు ప్రొద్దుకుంకెనో జనులకు తెలియరాకున్నది. మాలతీలతలు పూలగుత్తులు వికసించుట వలన మాత్రమే చీకటి పడుచున్నదనియో జనులకు తెలియచున్నది. సూర్యాస్తమయమైన తరువాత మినుగురు పురుగులు మినుకు మినుకు మని మెరియుచు ఎగురుచుండెను. అడవులలో సంచరించు అడవిజాతుల మనుష్యులు గడగడా వణుకుచు కుండపోతగా కురియుచున్న వర్షములో వంటలు చేసుకునలేక ఖర్జూరపు పండ్లను నేరేడు పండ్లను ఏరుకుని తినుచుండరి. ఉద్యానవనములలో సంచరించుచున్న విలాస పురుషులకు వేశ్యాయువతులు ఆనందము కలిగించుచుందరు. అట్టి శరీరకాంతులతో మెరిసిపోవుచున్న మొగలి పొదలను త్రాచుపాములు చుట్టుకొని మెలికలు తిరుగుచున్నవి. మొగలి కదంబము మొదలైన పూలవాసనలతో అడవిదారులన్నీ గుబాళించుచున్నవి. ఆ అడవిదారులలో నవనవలాడు రుచికరమైన పచ్చిక గొబుళ్ళు గరుడపచ్చల కాంతులతో విరాజిల్లుచుండెను. అట్టి చిక్కని పచ్చని గొబుళ్లను మేయిచు అంతటి వర్షములో కూడా కదలక నిలబడియుండిన గోవులు వాననీటిలో తడిసి తలతలలాడుచు బరువైన పొదుగులతో నెమరువేయుచుండెను. ఆ వర్షాకాలంలో వర్షము నిలిచిన తరువాత ఆకులపై నిలబడిన నీటి బిందువులు మనోహరముగా ఉండెను. ఎక్కడ చూచినను తామర పువ్వులు దట్టముగా వికసించి ఉండెను. వాన కోయిలలు సంతోషముతో ఎగురుచుండెను. సప్తవర్ణ చిత్రితమైన ఇంద్రధనస్సులు ఆకాశములో విరాజిల్లుచుండెను. చిన్న చిన్న గుంటలు కూడా నీళ్లతో నిండియుండుటచే కప్పలు కుప్పలుగా చేరి చేయుచున్న బెకబెక శబ్దములు అడవిలో నిండిపోయెను. ఎర్రని పట్టుతివాచీలు పరిచినట్లు ఎర్రని ఆరుద్ర పురుగులు గుంపులుగా నేలపై తిరుగుచుండెను. రైతులు దున్నిన పంట పొలములలో నాగేటి చాళ్లలో నీరు నిలబడి ఉండెను. ఒకేసారి పెద్ద వర్షము పడుట కాక విడిచి విడిచి ఎన్నోసార్లుగా వర్షములు పడుచుండెను. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇస్తున్నారు. ఈ వచనము సుదీర్ఘమైనది. ఋతువర్ణన చేయవలసి వచ్చినప్పుడు మన తెలుగు కవులకు అది ఒక పండుగ. ఆ వర్ణనలో ఎన్నో అలంకారములు దొల్లిపోవుచుండెను. కొన్ని చోట్ల సందర్భము కూడా కుదరకపోవచ్చును. అయినను వర్ణన మాత్రమే చేయుచున్నప్పుడు కవులకు కొంత స్వేచ్ఛ ఉండి తీరును. ఈ వచనములో ముక్తపదగ్రస్తము అను అలంకారము ప్రయోగింపబడినది. ఒక వాక్యములో గాని సమాసములో గాని చివరి పదమును తరువాత సమాసములో మొదటి పదముగా ఉపయోగించుట దీని పద్ధతి. ఎదురు నడుచు మేనంబులను మేననైనల అనేది ఉదాహరణ. ఈ వచనములో చివరి భాగములోని శ్లేషపై ఆధారపడిన వర్ణనం ఉన్నది. ఇది కేవలము వర్ణన కొరకు అలంకార ప్రదర్శనకు బాగుండును. విప్పి చెప్పుకున్నచో పేలవముగా ఉండును. కానీ ఇట్టి వర్ణన చేయుట సంస్కృతములో బాణ మహాకవి నుండి సంప్రదాయముగా వచ్చుచున్నది. తరువాత 757 పద్యం. పొలములలో పైర్లు చక్కగా పెరిగి నవనవలాడుచుండెను. మొక్కలలో బలహీనత గాని తెగులు గాని ఎక్కడనూ కనిపించలేదు. పైరులకు బలసూచకమైన నల్లని చారలతో మొక్కలన్నీయు చక్కగా గెలలు విచ్చుకొని పంటలకు సిద్ధమగుచుండెను. ప్రజల కరువంతయు తీరిపోవుననిపించుచుండెను. ఉత్తముడైన శ్రీమంతుడు ఎంత సంపద సాధించినను గర్వముతో ఎగిరి పడకుండా చక్కగా ఒదిగి ఉండును. అట్లే వర్షజలములన్నీయు నదుల ద్వారా సముద్రములలో చేరినను ఆ సముద్రుని మిడిసిపడకుండా వర్షాకాలమున కూడా చక్కగా ఒదిగి ఉండును. జీవనము అనగా సంపద, జలము
జీవనము అనగా సంపద, జలము అని అర్థములున్నవి. అట్టి వర్షాకాలంలో కూడా గోవిందుడు బలరామునితో కలిసి గోపకుమారులతో పాటు అరణ్యములలో గోవులను మేపుచుండెను. దుంపలు, పండ్లు రుచికరమైనవి సాధించి మిత్రులతో పాటు తినుచుండెను. కొండ చర్యలపైనను సరస్సుల ఒడ్డులపైనను స్నేహితులతో కలిసి చక్కగా చల్ది భోజనము లారగించుచుండెను. మబ్బులు దట్టముగా ఆవరించిన ఆ బృందావన వనసీమలలో కృష్ణుడును మేఘము స్వేచ్ఛగా విహరించుచుండెను. విశ్వమోహనమైన సుమధుర మురళీనాదమే మేఘగర్జనగా ఉండెను. సరసమైన చిరునవ్వుల వెలుగులు మబ్బులలో పుట్టిన మెరుపుతీగల వలె ప్రకాశించను. జుట్టుముడిలో అలరారుచున్న నెమలిపించము ఇంద్రధనస్సు వలె వెలుగొందుచుండెను. అతని కరుణా కటాక్షములలో కురియుచున్న అమృతధారలే వర్షధారులుగా ఉండెను. తన వెంట నడిచివచ్చు గోపాలకులకు మహర్షులు మొదలైన వారు చాతక పక్షుల వలె ఉండగా కృష్ణమేఘము తన చూపులలోని అమృత వర్షముతో వారి దాహము తీర్చెను. వర్షాకాలములో నేలపై ఎక్కడ చూచినను బురద ఉన్నట్లు ఎక్కడ చూచినను కృష్ణుని ప్రభావము వ్యాపించి ఉండెను. గోపబాలకుడైన శ్రీకృష్ణుడు శ్రీదేవికే భర్త అయినవాడు. అయినను అతడు గోవులను, వృషభములను, లేగ దూడలను చక్కగా పూజించి తర్వాత వర్షాకాల లక్ష్మికి చక్కగా పూజలు చేశాను. ఇట్లు కృష్ణుడు వర్షాకాలము గడిపివేయగా శరదృతువు ప్రవేశించను. అరణ్యములలో శరత్కాలము ప్రవేశించేసరికి గుబురులుగా చెట్లు పెరిగిపోయాను. బురదలతో నిండిన చిన్న చిన్న మడుగులలో నీరు ఎగిరిపోయి చక్కగా కనిపించసాగాను. నెమళ్ల ఉత్సాహములు, కేకారవములు తగ్గిపోయాను. ఆకాశంలో ఉరుములు, మెరుపులు తగ్గిపోయాను. జ్ఞాన సంపన్నులైన పురుష పుంగవులు తమ సంపదలపైనను, జీవితముపైనను, ప్రాణములపైనను ఆసక్తి వదిలి మోక్షము పొందునట్లు ఆకాశములో నీలమేఘములు తామెంతవరకు మోసుకు వచ్చిన జలములను వదిలి తమ నల్లరంగు వదిలి తేలిక గాలులకు తెల్ల మబ్బులై తేలిపోవుచుండెను. కారుమబ్బులు మాయమై అగస్య నక్షత్రముతో ప్రకాశించుచున్న ఆకాశము విజ్ఞాన దీపముచే వెలుగొందుచున్న యోగీశ్వరుని హృదయము వలె శుభ్రముగా ఉండెను. ఆకాశ నీలవర్ణములో ఉన్న పట్టుబట్టపై ముత్యాలు కుట్టినట్లు నీలమైన ఆకాశములో తారకలు మెరియుచుండెను. తారకాకాంతులను స్వీకరించి చక్కగా ప్రకాశించుచున్న చంద్రకిరణములు బ్రహ్మాండములో విరజిమ్మిన కర్పూరపు ముక్కల వలె ఉన్నవి. వర్షాకాలము ప్రారంభమైన వెంటనే రైతులు భూమిలో వెదజల్లిన విత్తనములు వర్షాకాలములో పెరిగియుండెను. ఆ పైరులిప్పుడు చంద్రకిరణములను స్వీకరించి చక్కగా వెన్నులు తొడిగి పుష్టికరమైన గింజలను ధరించి ఉన్నవి. కొన్ని రోజుల తరువాత కర్షకులు వచ్చి కరుకు కొడవళ్లతో నరికివేయుదురని భయముతో తల్లడిల్లుచూ వణుకుచున్నట్లు పిల్లగాలులకు అల్లాడుచుండెను. వెన్నెల బరువుతో నేలకు వంగిన ఆ పైరులు తమ కన్నతల్లియకు భూదేవిని శరణు వేడుచున్నట్లు కనిపించుచుండెను. గాలి విసురులకు పైరులలో వినబడు మరమర ధ్వనులు ఆ పైరులు నేలతల్లికే మొరపెట్టుకున్నచున్నట్లుగా ఉండెను. చిలుకలు మొదలైన పక్షులు సగము పండిన పైరులపై వ్రాలి పైరు వెన్నులను ముక్కులతో చీల్చి అందల గింజలను తాము కడుపారా మెక్కుటయే కాక పెంటి పిట్టలకు, పిల్ల పిట్టలకు కూడా వింతలు చేయుచుండెను. ఆ సంతోషముతో రెచ్చిపోయిన పొలములోని మంచెలపై కాపలా ఉన్న కన్యామునుల ఎర్రటి పెదవులను చూచి దొండ పండ్లని భ్రమించి కొరుకుచుండెను. ఆ కన్నెపిల్లలు చప్పట్లు చరిచి భయపెట్టగా ఉలిక్కిపడి ఎగిరిపోవుచుండెను. బురదలు దిగిపోయి చక్కగా చేరుకున్న జలములతో చెరువులు, సరస్సులు నిండి ఉండెను. కలహంసలు, చక్రవాకములు, సారసపక్షులు మొదలైన నీటి పక్షుల కోలాహలములతో ఆ జలాశయములు ఆహ్లాదకరముగా ఉండెను. ఆ జలాశయములలోని నీరు రోజురోజుకి ఎగిరిపోవుచుండగా వానిలో జీవించు చేపలు మొదలైన జలచరములకు ఆయుర్దాయము తగ్గుచుండెను. చేపలు పట్టి జీవించు జాలరులు నీరు ఎగిరిపోవుచున్నదనియు తాము త్వరలో చేపలు పట్టుకొనవచ్చుననియు పరిశీలనగా చూచుచుండెరి. కానీ అందరి చేపలకు మాత్రము తమ బ్రతుకు చెల్లిపోవచ్చున్నదని అర్థమొకటి లేదు. అప్పటికే చిన్న చిన్న నదులు కొంత కొంత ఇంకిపోవుచుండగా జలచరములకు గుండె గుబేలమనుచుండెను. ఎండిపోవుచున్న నదులలో ఇసుక తిన్నెలు తేరుకొని చుండెను. కొన్ని ఇసుక తిన్నెలు కర్పూర మండలముల వలె తెల్లగా ఉన్నవి. మరికొన్ని సైగతములు మనులు తాపడము చేసిన గచ్చు నేలల వలె ఉన్నవి. మరికొన్ని తిన్నెలు మేడమెట్లు వరుసల వలె అందనము లొలుకుచుండెను. నదులలో స్నానము చేసి ఆ సైకత స్థలులపై నిత్య కర్మానుష్ఠానము నిర్వహించుకొనుచున్న మునుల దర్శనము పుణ్య భావనను కలిగించుచుండెను. ఆ నదీ తీర తపోవనములలో మునికన్యకలు చక్కగా కుండలతో నీరు పోసి పెంచుచున్న లేలేత మామిడి చెట్లు చూడముచ్చటగా ఉన్నవి.
సూర్యకిరణములు కూడా చొరబడని దట్టమైన అరణ్యములలో ఎత్తైన మద్ది చెట్ల పువ్వులు నేలపై దట్టముగా పరుచుకొని ఉన్నవి. ఆ పూలవాసన అనుభవించుటకు వాయుదేవుడు కూడా ప్రవేశింపలేనంతటి దట్టముగా అడవులు అల్లుకొని ఉన్నవి. ఆ అరణ్యములలో చెట్లు కొమ్మలు దట్టమైన ఆకులతో నిండి ఉండగా మదపుటేనుగులు వానిపై పడి కడుపు నిండా మేసి పొగరెక్కి కొమ్మలతో ఏటిగొట్టులను త్రవ్వివేసి త్రిమ్మి క్రుమ్మివేయుచున్నవి. ఆ వనములలోని చెంచుల కన్యలు ఏనుగు కుంభముల వంటి వక్షోజముల బరువునకు నడుములు అల్లాడిపోవుచుండగా విలాసముగా సంచరించుచుండిరి. ఆ చెంచుకన్యల పదునైన బాణముల దెబ్బలు తిని కాళ్ళు తడబడి పెద్ద పులులు అడవి పందులు నేల కూలిపోవుచుండెను. తామర కుముదము గోరింట మొదలైన పువ్వులలోని తేనెను తాగి మత్తుతో సోలిపోవచ్చు మహోత్సాహముతో జుంకారము చేయు 9 గుంపులు చూడముచ్చటగా ఉన్నవి. బలిష్టమైన మగజింకలు వృషభములు మొదలైన జంతువులు తమ ప్రియురాండ్రలో గర్భధారణ సమయము సిద్ధమై ఉన్నదని గమనించి వెంటబడి కామావేశముతో దాటుచు గర్భధారణ చేయుచున్నవి. చక్కగా వికసించి ఉన్న కందపుష్పములు పద్మములు ఎక్కడ చూచినను వెళ్ళి విరియుచున్నవి. నెమళ్ళ కేకలు ఎక్కడనూ వినిపించుటలేదు. ఆకాశంలో చల్లని వెలుగులు చక్కగా ప్రకాశించుచున్నవి. నల్లగోరింట వేగిస మొదలైన చెట్లు చక్కగా పూచి ఉన్నవి. స్వచ్ఛజలములు గల సరస్సులలో రాజహంసులు విలాసముగా విహరించుచున్నవి. కొండలపై నుండి దుమగుచున్న సెలయేళ్లు చిక్కియున్నను మనోహరముగా ఉన్నవి. ఆకాశములో నల్లని మబ్బులెక్కడనూ కనిపించుటలేదు. సకల జన మనోభిరామమైన శరత్కాలము భూదేవికే మనోహరమై అలంకారముగా ఉన్నది. శరత్కాలము రాజుల విజయయాత్రలకు అనుకూలమైనది కనుక సేనల కోలాహలము గుర్రముల హేషలు వినిపించసాగిన. దేవీ నవరాత్రముల ఉత్సవములు లక్ష్మీ పూజలు భక్తి ప్రపత్తులతో ఉత్సాహముతో సాగుచుండెను. మన్మధుడు మంచి చేవగల చెరుకు వింటిలో నీలోత్పలము అను బాణమును దిట్టముగా సంధించి విరహతృప్తులైన ప్రేయసీప్రియులను వేటాడి వేధించి శృంగాడ క్రీడలకు పురిగొల్పుచుండెను. ఈరోజు ఇక్కడతో ముగిద్దాం. రేపు శ్రీకృష్ణుని మురళీనాదము గురించి వివరించుకుందాం. స్వస్తి.